హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రిజల్ట్ అయితే త్వరలో రాబోతుంది. సో రిజల్ట్ వచ్చాక మీకు ప్రాసెస్ ఏముంటుందంటే, రెండు స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ సంబంధించి డిస్ప్లే లిస్ట్ అంటే ఈ రెండు స్టేట్స్ నుంచి రాసిన స్టూడెంట్స్. ఇది 2024లో అయితే తెలంగాణ నుంచి దాదాపు 49,000 మంది రాశారు అండ్ ఏపీ నుంచి 43,000 చేంజ్ అయితే రాశారు. సో ఇంతమందితోని ఒక లిస్ట్ అయితే ఇస్తారు. సో ఎవరికి ఎంత వచ్చింది అని ర్యాంక్ వైజ్గా అయితే ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ అప్పుడు లోకల్ ర్యాంక్ కూడా ఆల్మోస్ట్ రఫ్ ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఈ 49,000 మంది చేసుకోరు, ఈ 43,000 మంది కూడా చేసుకోరు. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు మాకు ఎలాగూ రాదని చెప్పి వాళ్ళు అప్లై అయితే చేయరు. సో పోయినసారి ఎంతమంది సీరియస్గా చేశారంటే, తెలంగాణలో మొత్తంగా పోయినసారి 15,300 మంది చేశారు దాదాపు. అండ్ ఏపీలో చూసుకుంటే 13,800 మంది, 13,850. సో ఇంతమంది మాత్రమే చేస్తారు. తక్కువ మార్కులు వచ్చిన వారు అది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి అప్లై అయితే చేసుకోరు. సో అప్పుడు అప్లై చేసుకున్నాక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి వస్తుంది. దాంట్లో లోకల్ ర్యాంక్స్ ఉంటాయి, ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉంటాయి. లోకల్ ర్యాంక్స్ అంటే సీరియల్ నెంబర్, హైయెస్ట్ మార్క్స్ టు లోయెస్ట్ మార్క్స్. అండ్ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఉంటాయి. సో యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్ టోటల్ బేస్డ్ ఆల్ ఇండియా ర్యాంకే అడుగుతుంది మిమ్మల్ని. ఎక్కడ చూసినా ఆల్ ఇండియా ర్యాంకే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ లోకల్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే, ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ కంటే ముఖ్యంగా లోకల్ ర్యాంక్. సో లోకల్ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందనేది కంప్లీట్గా ఏపీ తెలంగాణ చూద్దాం. తెలిసిన వారు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. తెలియని వారు మాత్రం చూడండి. అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్లో డౌట్స్ ఉండి నా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్నవారు అండ్ అన్ని కాలేజెస్ లోకల్ లోకల్ కట్ ఆఫ్స్ కావాలనుకున్న వారైతే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రం చేయండి. సో డౌట్స్ కోసం అయితే అక్కడ చేయకండి, అక్కడ డౌట్స్ అయితే చెప్పబడవు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రజెంట్గా 2024లో ఏ ర్యాంక్ వరకు కట్ అయింది అని చూస్తే తెలంగాణలో చూద్దాం. ఫస్ట్ తెలంగాణలో చూసినప్పుడు లోకల్ ర్యాంక్ ఓపెన్లో సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో 4,028 వరకు వచ్చింది. ఇది లోకల్ ర్యాంక్. మరి ఇంత వచ్చిన స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 2,01,744. సో ఇది ఆల్ ఇండియా ర్యాంక్, ఇది లోకల్ ర్యాంక్. సో ఈ రెండు ర్యాంకులకైతే ఓపెన్ సీట్ అయితే రావడం జరిగింది. ఇంతవరకు వచ్చిన స్టూడెంట్కి ఉన్న ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. సో ఈసారి ఈ ర్యాంక్ అంటే మార్క్స్ అయితే చేంజ్ అవుతాయి, కానీ ర్యాంక్స్ అయితే మారవు కదా. సో ఈ ర్యాంకులను అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఆ రేంజ్లో ఉంటే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ బీసీఏ చూసినప్పుడు లోకల్ ర్యాంక్ 9,552, 9,552 వరకు లోకల్ ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 3,36,989. సో ఇంత స్టూడెంట్కి అయితే ఆల్ ఇండియా ర్యాంక్ ఇది లోకల్ ర్యాంక్కి. బీసీఏలో సీట్ రావడం జరుగుతుంది. సో బీసీఏలో కట్ ఆఫ్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది మనం గమనిస్తే. అండ్ బీసీబీ చూసినప్పుడు ఇందులో హై కాంపిటీషన్ అయితే ఉంటుంది. బీసీబీలో లోకల్ ర్యాంక్ 4,995. అంటే ఇప్పుడు మనకు పోయినసారి ఎవరైతే 15,000 మంది అప్లై చేసుకున్నారో అందులో ఇంతవరకు వచ్చింది. సో అంతా వచ్చిన స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అని చూసినట్లయితే 2,29,597. సో ఇది బీసీబీకి సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్స్. సో ఇక్కడ మార్క్స్ చెప్పట్లేదు, ఎందుకంటే పోయినసారి మార్క్స్కి ఇప్పటి మార్క్స్కి మీరు పోల్చుకున్నా కూడా మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. అండ్ బీసీసీ చూసుకున్నట్లయితే బీసీసీలో లోకల్ ర్యాంక్ 8,718 వరకు వచ్చింది. సో బీసీసీలో సీట్లు తక్కువ ఉంటాయి అండ్ స్టూడెంట్స్ తక్కువనే ఉంటారు. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అదే స్టూడెంట్కి 3,15,341. సో ఇదైతే లోకల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో లోకల్ కౌన్సిలింగ్కి మరి ఆల్ ఇండియా ర్యాంక్ ఎందుకు అంటే, ఆల్ ఇండియా ర్యాంక్ లోకల్ కౌన్సిలింగ్లో కూడా అడుగుతూ ఉంటుంది. సో ఈ ర్యాంక్ వచ్చినా కూడా మీకు కాస్త ఛాన్స్ ఉన్నట్టే ఆల్మోస్ట్. సో ఆల్ ఇండియా ర్యాంక్ అయితే చాలా నియర్గా లోకల్ ర్యాంక్ అయితే చాలా నియర్గా ఉంటుంది. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఆల్మోస్ట్ నియర్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ బీసీడీ, ఇప్పుడు ఈ ర్యాంక్స్ అంతా మీకు రేపు రిజల్ట్ వచ్చాక చూసుకుంటే ఒక ఐడియా రావడానికి. బీసీడీ చూస్తే 4,444 లోకల్ ర్యాంక్. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇదే స్టూడెంట్స్కి 2,14,648. సో ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ ఇది లోకల్ ర్యాంక్. సో ఈ ర్యాంక్ అయితే లోకల్ కౌన్సిలింగ్లో తెలంగాణలో సీట్ రావడం జరిగింది. సో అదేవిధంగా బీసీఈ చూసినట్లయితే బీసీఈలో కట్ ఆఫ్ 5,015.
సో 5015 లోకల్ ర్యాంక్. సో ఆ మెరిట్ లిస్ట్‌లో 15,000 మంది మెరిట్ లిస్ట్‌లో 5015. అదే ఆల్ ఇండియా ర్యాంకు 2,29,000 2,29,718. 2,29,718 ఆల్ ఇండియా ర్యాంక్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ. ఎస్సీ కేటగిరీలో లోకల్ ర్యాంక్ చూస్తే 8,563. సో 8,563 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 3,11,648. సో ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా మీరు గమనించండి. రేపు మీకు ఇంత ర్యాంక్ వస్తే హోప్స్ ఉన్నట్టే మీరైతే గమనించుకోవచ్చు. ఎందుకంటే మార్క్స్ కంపేర్ చేయలేం, ర్యాంక్స్ అయితే కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా మనకు లోకల్ ర్యాంక్లో 7,750. సో ఎస్టీలో తెలంగాణలో కాస్త ఎక్కువనే కానీ ఉంది ఎస్సీ కంటే కంపేర్ చేస్తే. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,93,870 చేంజ్ అయితే ఉంది ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ లోకల్ ర్యాంక్. మరి ఏపీ చూసినట్లయితే ఏపీలో టోటల్గా ఒక 13,849 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. సో ఇందులో ఏ ర్యాంక్ వరకు వచ్చింది అండ్ వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఏయూ అండ్ ఎస్వీయూ. సో ఓపెన్ చూసినట్లయితే ఓపెన్ ఎస్వీలో చూస్తే 2,929 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 93,188. ఇది ఎస్వీయూకి సంబంధించి. మరి ఏయూకి చూస్తే 2,200 ఓపెన్లో కట్ అయింది లోకల్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 74,495 ఆల్ ఇండియా ర్యాంక్. సో ఏపీలో హై కాంపిటీషన్ మీరు యాజ్ యూజువల్ చూసుకోవచ్చు. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ రేపు మీకు 11th టు 13th వరకు వచ్చే రిజల్ట్లో ఉన్నా కూడా మీకు హై ఛాన్సెస్ ఉన్నట్లే అనుకోవచ్చు. అండ్ బీసీఏ చూసుకున్నట్లయితే లోకల్ ర్యాంక్ 4,400 లోకల్ ర్యాంక్ ఎస్వీలో వచ్చింది. అండ్ అదే స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ 1,28,237. అండ్ అదే ఏఈలో చూస్తే 4,037 లోకల్ ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 1,19,820. సో ఇది ఏయూ అండ్ ఎస్వీకి సంబంధించి బీసీఏ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంక్స్. అండ్ బీసీబీ చూసినట్లయితే బీసీబీలో లోకల్ ర్యాంక్ 4,648 ఎస్వీయూ 4,648. అండ్ లోకల్ ర్యాంక్ మనకు ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 1,33,502. ఇది ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ర్యాంక్. అండ్ ఏయూలో లోకల్ ర్యాంక్ 4,559. ఆల్ ఇండియా ర్యాంక్ 1,31,992. కొద్ది తేడాలో రెండు కూడా సేమే ఉంటున్నాయి, మీరైతే చూడవచ్చు ఇక్కడ. సో కాంపిటీషన్ తెలంగాణతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీసీ చూసినట్లయితే బీసీసీలో లోకల్ ర్యాంక్ ఇక్కడ 7,135 ఎస్వీలో అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,01,883. 2,01,883. ఏయూలో చూసుకున్నట్లయితే బీసీసీ 3,913. సో ఇక్కడ బాగా కాంపిటీషన్ అవుతుంది. అండ్ లోకల్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,16,930 చేంజ్ అయితే ఆల్ ఇండియా ర్యాంక్ బీసీసీకి ఒక సీట్ అయితే రావడం జరిగింది 2024లో. అండ్ బీసీడీ చూసుకున్నట్లయితే ఎస్వీయూలో బీసీడీ 4,511 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,30,671. అదే ఏయూలో చూస్తే 2,692. సో బీసీడీ ఏయూలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 87,792. ఇది బీసీడీకి సంబంధించినటువంటి ఏయూ అండ్ ఎస్వీయూ ర్యాంక్స్ కట్ అయిన విధానం 2024లో. అండ్ బీసీఈ చూసుకున్నట్లయితే లోకల్ ర్యాంక్ బీసీఈలో 5,735 ఎస్వీయూ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,60,899. అండ్ ఏయూలో చూసుకున్నట్లయితే 8,079. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,32,093. అదే స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఉంటుంది కదా, ఇవే ఆల్ ఇండియా ర్యాంక్ అన్నమాట. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఏంటంటే మీరు ఎంత రేంజ్లో ఉన్నారు, క్లోజ్ ఉన్నారా లేదా అనేది రేపు రిజల్ట్ వచ్చాక మీకైతే అర్థం కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ చూసుకున్నట్లయితే లోకల్ ర్యాంక్ ఎస్వీలో ఎస్సీ 7,251. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే
2,05,097. 2,05,097 అండ్ ఏయూ చూసుకున్నట్లయితే 6,703 అండ్ ఆల్ ఇండియా ర్యాంకు 1,89,034. 1,89,034 ఆల్ ఇండియా ర్యాంక్ ఎస్సీకి అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎస్టీ చూస్తే రెండు రీజియన్స్ ఎస్టీ చూస్తే 9,057 ఎస్వీయు అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,69,020. సో ఇది ఎస్వీయు అండ్ ఏయూ 8,890 లోకల్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,63,996. సో ఇవైతే టోటల్ ర్యాంక్స్ డీటెయిల్స్. సో ఈ ర్యాంక్స్ అయితే మీరు మైండ్లో ఉంచుకోండి. రేపు రిజల్ట్ వచ్చాక మీకు కొంచెం కంగారు లేకుండా ఐడియా అయితే ఉంటుంది.